స్థలానికి సంబంధించి 2 ఎకరాల 17 సెంట్లు దాదాపుగా 42 కుటుంబాలు 25 సంవత్సరాలుగా ఈ 42 కుటుంబాలు ఇక్కడే నివాసమై ఉంటున్నాయి. 25 సంవత్సరాలుగా వీళ్ళు ఈ మాదిరిగా ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఈ మాదిరిగా ధ్వంసం చేశారు. సుప్రీం కోర్టులో ఈ స్థలానికి సంబంధించి ఓ వైపు ఏమో న్యాయ పోరాటం జరుగుతా ఉంది. సుప్రీం కోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది. డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ 42 కుటుంబాలకు సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. ఓ వైపున సుప్రీం కోర్టులో కేసు పెండింగ్ ఉండగానే ఇక్కడ పోలీసులను అడ్డు పెట్టుకుని ఏకంగా 200 మంది పోలీసులు ఇక్కడ వచ్చి ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఈ 42 ఇళ్లకు సంబంధించిన బాధితులను నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఇంట్లో ఉండగానే వాళ్ళ ఇళ్లన్నీ కూడా పగలగొట్టడం జరిగింది. వీళ్ళందరినీ రోడ్డును పడేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే వారి సహకారంతోనే ఇంత అకస్మాత్తుగా సుప్రీం కోర్టులో డిసెంబర్ 31వ తారీఖున వరకు గడువు ఉంది అని తెలిసినా కూడా అధికార దుర్వినియోగం చేస్తూ వీళ్ళందరినీ రోడ్డు పాలు చేయడం జరిగింది.